అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాల్లో అందివేసిన చెయ్యి. దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారిని తను హత్య చేయించి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టిన వైనం చూస్తే అబద్ధాలు ఏ విధంగా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అనేది మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 అంశాల్లో ఈ విధంగా చేయడాన్ని ఖండించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, యూరియా సరఫరా లేదు అని రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తూ రైతుల్ని ఇబ్బందికరంగా మార్చి ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇక రెండవది, మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో పీపీపీ పద్ధతి మార్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మూడవది, ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3 విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం, వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే, యూరియా సరఫరా సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. ఎటువంటి ఆందోళన రైతాంగం చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఈ రబీ సీజన్కి అంతటికీ కావలసిన యూరియా 58,950 మెట్రిక్ టన్నులు. ఇవి 3 విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి 3 బస్తాల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మొదటి విడతలో దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసే విధానం. ఇవాళ ప్రభుత్వం 18,662 మెట్రిక్ టన్నులు సేకరించి తన దగ్గర సిద్ధంగా ఉంచుకొని దాంట్లో 13,840 టన్నులని రైతాంగానికి అమ్మడం జరిగింది. ఇంకా ప్రస్తుతం 4,822 వ్యవసాయ శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కావలసిన 58,950 ప్రొక్యూర్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎప్పుడూ జరిగే విధానం కన్నా ఈరోజు అదనంగా నిల్వలున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కో యూరియా దొరకదు అని రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ డిఏపి తీసుకుంటే 8,564 టన్నులు మొత్తం రబీకి రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటికే 5,538 టన్నులు ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉంది. రైతాంగానికి 3,199 టన్నులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మిగిలినవి కూడా. మరి దీనిలో యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 45 కేజీల యూరియా బస్తా 2,503 రూపాయలు తయారీ ధర అయితే రైతుకి 267 రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క బస్తాకి 2,236 రూపాయలు సబ్సిడీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ యూరియాని రైతాంగానికి అతి తక్కువ ధరకి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 50 కేజీల డిఏపి 3,771 తయారీ ధర అయితే 1,311 రూపాయలకి రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 2,422 రూపాయలు సబ్సిడీ భరిస్తూ ఉంది. అంటే ఒక ఉదాహరణ, ఇవాళ యూరియా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు కావాల్సిన 58,000 మెట్రిక్ టన్నులకి తీసుకుంటే దాదాపు 12 కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తూ ఉంది. ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దాన్ని యూరియా దొరకడం లేదు అనేది ఒక రైతాంగంలో ఒక ఆందోళన క్రియేట్ చేసి తద్వారా ఇంకా పూర్తి స్థాయిలో దమ్ములు మొదలు పెట్టకముందే కోతల సమయంలోనే రైతులు
ఆందోళనతో ఎక్కడైతే యూరియా సరఫరా జరుగుతూ ఉందో అక్కడ క్యూలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని తీసి సాక్షి మీడియాలో రైతులకు యూరియా దొరకడం లేదు అనేది ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, సక్రమంగా యూరియా అందుబాటులో ఉంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమయానికి యూరియా కావాల్సి వచ్చినా ఆ సమయానికి యూరియా ఇవ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా యూరియా వాడకం తగ్గించాలి, ఎరువుల వాడకం తగ్గించాలి, క్రిమిసంహారక మందులు తగ్గించాలి, తద్వారా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి రైతు కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నారు. అందువల్లనే ఇవాళ నానో యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది. తప్పనిసరిగా రైతులు కూడా శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం పట్ల మొగ్గు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక రెండో విషయం, ఇవాళ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. మొన్న మంగళవారం నాటికి 25 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 3.79 లక్షల మంది రైతాంగానికి 5,683 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇవాళ 50 లక్షల టన్నులు సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ధాన్యం సీఎంఆర్ ద్వారా కొనుగోలు చేసిన 4 గంటల వ్యవధిలో ఇవాళ ధాన్యం డబ్బులు ఏదైతే 75 కేజీల బస్తా 1777 కొంటా ఉన్నామో అది జమ అవుతూ ఉంది. చిన్న వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే, ఇటీవల కాలంలో మొంతా తుఫాన్ రావడం, నష్టపరిహారం కోసం రైతాంగం డిమాండ్ చేయడం, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఒక ఆలోచనతో నష్టపరిహారం ఒకంత వెసులుబాటు కల్పించాలని నష్టపరిహారం కోసం ఎన్యూమరేషన్ చేయడం, కానీ పంట చేతికొచ్చే సమయానికి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండడం జరిగింది. దానివల్ల కొంతమంది రైతుల దగ్గర అదనంగా ఒక 3 బస్తాలు, 4 బస్తాలు, 5 బస్తాలు ఉన్నప్పుడు మాత్రం అది రైస్ మిల్లర్స్ వాళ్ళు ఒక నెగోషియేట్ చేసుకుని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది దేవాదాయ శాఖ భూములు కానీ, కొన్ని ప్రభుత్వ భూములు కానీ వాళ్ళు ఈ క్రాప్ కౌలుకు చేసుకునే వాళ్ళు ఈ క్రాప్ చేయించుకోలేదు. ఈ క్రాప్ చేయించుకోని వాళ్ళు బయట మార్కెట్లో అమ్మకం జరుగుతూ ఉంది. దాన్ని బూచిగా చూపించి ధాన్యం మద్దతు ధర దొరకడం లేదు అని వైసీపీ నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బు వచ్చాయనేది వైసీపీ నాయకులు ఇవాళ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. దాదాపు 6 నెలలు 8 నెలలు కూడా ధాన్యం బకాయిలు చెల్లించిన పరిస్థితిని మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి 1654 కోట్లు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. కూటమి ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకొని నాబార్డు నుంచి రుణం తీసుకొని 1000 కోట్లు ఒక దఫా, 654 కోట్లు ఒక దఫా, 2 దఫాలుగా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కగొట్టిన రైతాంగం బాకీలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇవాళ ఎప్పుడూ లేని విధంగా రైతు దగ్గర 10 బస్తాల ధాన్యం ఉంటే వచ్చి కూడా సీఎంఆర్కి అమ్మే పరిస్థితి ఇవాళ క్రియేట్ అయింది. ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమంగా ఇవాళ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంటే సమంజసం కాదు. ఈ యూరియా సరఫరా గురించి అయినా లేదు, ధాన్యం కొనుగోలు విషయంలో అయినా వైసీపీ నాయకులు మీడియా ముందు మాట్లాడడం కాదు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడగలరా అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మూడో విషయానికి వస్తే, పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఉన్నా. ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు. నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా. విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అనేక చోట్ల హార్బర్లు, పోర్ట్లు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా
మందుల సరఫరా కానీ ఇతర కార్యక్రమాలు కానీ వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాల ఉద్యమం చేశారు. ఏమి జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. కుడి చేత్తో ఎడం చేత్తో మేము సంతకాలు పెట్టలేక మాకు చేతులు నొప్పి వస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు స్వయంగా మాట్లాడిన సంగతిని ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు. వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది, 1 కోటి మంది వ్యతిరేకించారని ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు. అసలు వాస్తవం ఏం జరిగింది? 10 మెడికల్ కాలేజీల పరిస్థితి ఇవాళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆనాడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి దాదాపుగా 2020లో ప్రకటించారు. ఇది 10,000 కోట్ల అవసరం. ఆ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ దాన్ని డిస్కరేజ్ చేశారు. 10,000 కోట్లు సేకరించడం అసాధ్యమైన విషయం, అందువల్ల ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి, ఇది ముందుకు జరిగే ప్రతిపాదన కాదు అని. లేదు నేను ఉన్నాను, నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 2023 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని ఆర్భాట ప్రకటన చేశారు. మరి 2023 నాటికి ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన 2020లో మొదలుపెట్టి 23కు పూర్తి చేస్తానన్న వాళ్ళు కనీసం కొన్ని చోట్ల స్థల సేకరణ కూడా జరగల. పార్వతీపురంలో స్థల సేకరణ కూడా జరగల. అటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని ఆ అభ్యంతరాలన్నీ తోసిరాజని ముందుకెళ్ళిన జగన్ను ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నాబార్డు సహకారంతో పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు చేయాల. సేకరించిన 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాకట్టు పెడతానన్న ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నాబార్డు నుంచి 3,672 కోట్ల రుణం సేకరించారు. అందులో 2021-2025లో పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్స్కి 1,451 కోట్లు చెల్లించారు. ఇంకా దాంట్లో పెండింగ్ బిల్స్ 674 కోట్లు ఉన్నాయి. అంటే నాబార్డు ఇచ్చిన డబ్బులో కూడా 674 కోట్లని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించిన సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 మెడికల్ కాలేజీలు కొంతవరకు పూర్తి చేశారు. వాటికి ఫ్యాకల్టీ లేదు, లేదా ల్యాబ్స్ లేవు, హాస్పిటల్ లేదు. ఇటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయాలి. పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. మరొకటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాదాపుగా 5,000 కోట్లు కనీసం కావాలి. దాన్ని సేకరించడం ఇబ్బందికరమైన పరిస్థితిలో పీపీపీ మోడల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాట్లు ఇవాళ కొత్త కాదు. మొట్టమొదటగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇవాళ పీపీపీ మోడల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొన్ని చోట్ల అసలు ఇటుక కూడా వేయని పరిస్థితి ఉంటే ఉన్న డబ్బు, ఖర్చు పెట్టిన డబ్బు 100 ఎకరాలు సేకరించారు. కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల చేశారు. వాటిని ఆపితే పెట్టిన డబ్బు నష్టం, ఖర్చు చేసిన డబ్బు నష్టం, ముందుకు వెళ్ళకపోతే ఒక విధమైన నష్టం. ఈ 2 నష్టాలని బ్యారేజ్ వేసుకొని నిపుణుల సలహాతో దీన్ని పీపీపీ మోడల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఒక యాన్యువల్ మెయింటెనెన్స్, ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే యాన్యువల్ మెయింటెనెన్స్కి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ₹100 కోట్ల అవసరం. అంటే దాదాపుగా 15 మెడికల్ కాలేజీలకి 1,500 కోట్లు అవసరం. ఇదంతా ఇవాళ ప్రభుత్వం వల్ల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందువల్ల పీపీపీ మోడల్లో ఇది 33 సంవత్సరాలు వాళ్ళ డబ్బు వాళ్ళు రికవర్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ మనకిక్కడే ఉంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ, అమలాపురంలో కిమ్స్ కానీ, ఇటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సీట్లు ఏ విధంగా భర్తీ అవుతున్నాయి? నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి తప్పించి యాజమాన్యం
ఏ విధంగానూ సీట్లు భర్తీ చేసే అవకాశం లేదు. ఇన్ని విషయాలు స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు ఉంటే దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ ఏ కార్యక్రమం లేక ఈ కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఏదో ఒక కార్యక్రమం ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రజలను చెడుగుడు ఆడుకున్నాడు. ఇవాళ ప్రజలను చెడుగుడు ఆడుకునే పరిస్థితి లేదు. మరలా కూడా ప్రజల్ని, అధికారుల్ని, ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడాలని ఒక ప్రయత్నం చేశాడు. సత్తెనపల్లిలో కానీ బంగారుపల్లిలో కానీ పర్యటనలు చేస్తే అవి వికటించినాయి. ఇవాళ సొంత పార్టీ నాయకుల్ని చెడుగుడాడే దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఇవాళ మీడియానే కోడే కోస్తూ ఉంది. సొంత పార్టీ నాయకుల్ని, ఒక నాయకురాల్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన నాయకురాల్ని ఒక చోట నుంచి ఒక చోటకు పంపించారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులందరూ ఏమయ్యారో తెలియదు. ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారై ఏదో ఒక విధంగా ప్రజల్లోకి రావడం కోసం ఒక తప్పుడు ఆరోపణలతో, తప్పుడు విధానాలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈ వాస్తవాలు గ్రహించమని కోరుకుంటూ ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది, సక్రమంగా యూరియా సరఫరా జరుగుతుంది, ఎవ్వరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మరొక్క మారు స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.